నాకు లేడీస్ అంటే ఎంత గౌరవమో నీకు తెలియదు. దీన్ని చంపకుండా ఉంచాను అంటే అది నీకోసమే చూడు. నన్ను ఇక టార్చర్ పెట్టకు చూడు. టెల్ మీ, చెప్తావా? దీని తల పగలు కొట్టబడ్డావు. जेट कट मार। शूट ब्रह्माजी, शूट ब्रह्माजी। నువ్వే చెప్పావు కదా టైం దొరికితే నేను వేసేయమని. చోటు ఇదిగో బ్రహ్మాజీ, ఈ నేసే గురు ఈ డబ్బా ఈడితో పడలేకపోతున్నాను. ఈడ పెద్ద శాడిస్ట్ నా కొడుకు, టార్చర్ పెట్టేస్తున్నాడు. చూస్తావేంటి? ఏసై నన్నే చెప్పమంటావా? You're teaching me, Brahmaji? యా Hey! Chotu! I have this girl with me, Brahmaji. Don't come to me. Don't come to me. I will kill her. Chotu! I will kill her. Don't come to me. ఏసై ఏసై చోటు, come on. నువ్వు వెళ్ళు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక ప్రాణాన్ని నిలిపేసావు కదరా. నేను ఇంకా ఏం చేయలేదు చోటు. దిస్ ఇస్ జస్ట్ వార్మ్ అప్. నిన్ను చూస్తుంటే మనస్ఫూర్తిగా మర్డర్ చేయాలందరా, కసిగా నరకాలనుంది. ఎలా చంపాలి, ఎలా చంపాలో ఐడియా చెప్పరా నా కొడుకా.
రారా రా, నీలాంటి చెప్తేనే నాలో ఉన్న కసి కచ్చి గుల్ల అన్నీ తీరుతాయి. రా రారా. ఏ సమీరా లే, చూడు నా కొడుకుని ఎలా కొడతాను. ఈ రోజు పోలీసులు మంత్రి నరేంద్ర కుమార్ని అతని నివాస గృహంలో అరెస్ట్ చేశారు. పదవి కోసం సొంత అన్ననే హత్య చేసిన నరేంద్ర కుమార్ ఇంట్రాగేషన్ నిమిత్తం పోలీసులు జైలుకి తరలించారు. అమ్మా, నీ కొడుకు వచ్చాడు. ఇక నీ దగ్గరే ఉంటాడు, ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా నువ్వు దేవుడివి. అంత మాట అనకండి. నా భార్య కోలుకోగానే మళ్ళీ నీకు భోజనం తీసుకొచ్చిస్తాం బాబు. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను, రెస్ట్ తీసుకో. కైలాష్ వస్తాను. మంచిదమ్మా. ఒరే నాన్న, చెప్పడం మర్చిపోయాను, తమ్ముడు ఉన్నాడంట్రా. ఎవరు చెప్పారు? ఇప్పుడు చిదంబరం కూడా తెచ్చిపోయాడు. తమ్ముడిని పట్టుకోవడం ఎలాగరా? ఆ చోటుగాడికి చెప్పు నాన్న, మిస్ అయిపోయిన వాళ్ళని పట్టుకుంటాడు. వాడి పనే అది. నాన్న, ఇంతకీ తమ్ముడి పేరేంటి? నిరంజన్. నాకున్న ఒక్క ఆధారం పోయింది, మా అమ్మ. ఊరుకో, నేనున్నాను కదా. ఏంటి వీరే? చూడు, నా కొడుకుని నాకు తెచ్చిచ్చావు. నాకు ఇంకో సహాయం చేయాలి బాబు. అలాగే రండి, మాట్లాడదాం. ఇంకా సేపట్లో చోటు వాళ్ళ అమ్మ నాన్నని కలవబోతున్నాడు. ఆ దేవుడైనా వాళ్ళతో ఎన్నాళ్ళు ఆడుకుంటాడు.
వినిపిస్తుందా ఆ బ్యూటిఫుల్ సైరన్ సౌండ్? నా బ్రదర్స్ వస్తున్నారు బ్రదర్. నీ ఐడెంటిటీ ఎలాగో పోయింది. వాళ్ళు వస్తే నువ్వు పోతావు. నా మాట విని నువ్వు పారిపోవు. నేనెందుకు పారిపోవాలరా? పారిపోవాల్సింది నువ్వు. ఓ పోలీస్ ఆఫీసర్గా నేను పట్టుకోవాల్సిన బాధ్యత నాదిరా. పోలీస్? నువ్వు పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరు నమ్ముతారు బ్రదర్? నా వల్ల చచ్చిన విశ్వనాథైనా చెప్పాలి, నే చంపిన డాడీ అయినా చెప్పాలి, లేదా నేనే నీ పోలీస్ ఐడెంటిటీ అరెస్ట్ చేశా అని చెప్పాలి. ఎలా కుదురుతుంది బ్రదర్? నమ్మరు కదా? ఒక్కసారి ఆలోచించు. నేను నీ ప్లేస్కి పిలిచింది ఎవరు? పోలీసులు నువ్వు ఇక్కడికి రమ్మన్నావా? లేదుగా. బటన్ మైక్, ఇట్స్ రికార్డెడ్. నువ్వు చెప్పిన మొత్తం డిపార్ట్మెంట్ ఉంది. నేనమ్మను. సార్, చందు నా దగ్గర ఉన్నాడు. గేట్ దగ్గరికి రండి. లేరా? లే. గెట్ అప్. సార్, సిచ్యువేషన్ అంతా కంట్రోల్. చందు వద్దు, ముందుకు రావద్దు. గో బ్యాక్. ఏరా, మైక్ లో మాట్లాడేది బాగా రికార్డ్ చేసావా? వాట్ ద హెల్? షట్ అప్. డ్రాప్ ద గన్. దగ్గర రావద్దు. వస్తే వీడిని చంపేస్తా. మీరు ముందుకొస్తే మంచి పోలీస్ ఆఫీసర్ కోల్పోతారు. పోతావు. చందు, నా మాట విను. నో చందు, నేనేరా విశ్వనాథ్ చంపించింది. నేనేరా డాడీ మనిషిని. నేనేరా వీడి ఐడెంటిటీ అరెస్ట్ చేసింది. వీడేరా మీ సీక్రెట్ సర్వీస్ పోలీసు. అయితే ఏంట్రా మీరు చేసేది? ఏం చేస్తారా? ముందుకొస్తే వీడిని చంపేస్తా. ఐఎమ్ టెలింగ్ యూ నాయక్, డ్రాప్ యువర్ గన్. టార్గెట్ మళ్ళీ మీద కాదు, చందు మీదకి షిఫ్ట్ చేయండి. అంటే వాళ్ళు వచ్చింది నిన్ను అరెస్ట్ చేయడానికి. ఇందాక మైక్ లో కానీ రికార్డ్ చేసిన చెప్పిందంత అబద్ధం అన్నమాట. ఇందాక వాళ్ళు విన్నది నిజం కాదు, ఇప్పుడు విన్నది నిజం. బటన్ మైకు లేదు, బొంగు లేదు. క్యాసెట్లు, టేప్ రికార్డర్లు పనికిరావు నాకు తెలుసు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. నా ప్లాన్ నీకు అర్థమైంది కదా మహి? నాయకుని కలిసి నేను చెప్పినట్టు. మీ ఆఫీసర్ చందుని మళ్ళీ చంపాలనుకుంటున్నాడు. ఎక్కడ? ఫోన్ కాల్ దగ్గర నుంచి నువ్వు గన్ను లాక్కునే వరకు మొత్తం నేను ప్లాన్ చేసినట్టే జరిగింది. Don't you think I'm a good police officer, brother? చందు, విశ్వనాథ్ పర్సనల్ ల్యాప్టాప్ లో మల్లికార్జున్ పోలీస్ ఐడెంటిటీ దొరికింది. దాని ఆధారంగా మల్లికార్జున్ పోలీస్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యాడు. మిస్టర్ మల్లికార్జున్, నువ్వు చేసిన కోవర్ట్ ఆపరేషన్ వల్ల క్రైమ్ రేట్ పెంచుకునే కదా. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో ఐ వెల్కమ్ యూ ఆన్ దిస్ డేస్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్. నీకు ప్రమోషన్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. థ్యాంక్ యూ సార్. దావూద్ ఇబ్రహీంని ఇండియాకి డిపోర్ట్ చేయడానికి నిన్ను పాకిస్తాన్ కి అండర్ కవర్ కాప్ గా పంపిస్తున్నాం. మళ్ళీ అండర్ కవర్ కాప్? నో సార్, నో నో నో. अबू मियां चाय लेके आओ। जी भाई साहब।
इरफान भाई। वालेकुम अस्सलाम। నాకీ కర్మేంట్రా రే, వాడికేమన్నా మెంటలా? నా చెయ్యి నా దగ్గరే తాకట్టు పెట్టావు. ఆ పకీర్ గాడితో కలిసి నన్ను ఎదవం చేశావు. పిచ్చిగా ప్రేమించిన దీన్ని లేపుకొచ్చావు. ఇలా తగులుకున్నావేంట్రా? ఏం చూసి నా ముందే ధైర్యంగా అది నీ వెనకాల నిలబడిందో నాకు తెలియదు గాని, నా కొడక ఈ రోజు దాని కళ్ళ ముందే నిన్ను కుక్కని కొట్టినట్టు తరివి తరివి చంపకపోతేనే కొచ్చాడా కొడుకుంటా. ఏం చేస్తున్నావు అర్థమవుతుందారా నీకు? క్లియర్ గా అర్థమవుతుంది. అవునన్నాయ్, రాజా మండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చారు. నేను ఏం చేస్తానా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. కానీ ఇప్పుడే ఇక్కడికి వచ్చే 20 నిమిషాలు ఆటో ప్రయాణంలోనే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ బుజ్జిమండి నేను పిచ్చగా ఇష్టపడుతున్నాను. చార్మినార్ దగ్గర గాజులు కొని అవి నీకు తొడుగుతూ సాయంత్రం కూల్ గా మాట చెప్తా అనుకున్నానే. కానీ ఈ చఫాగాడ వల్లే ఇప్పుడే చెప్పాల్సి వస్తుంది. ఏమనుకోకే, ఐ లవ్ యూ. ఏం వాగుతున్నావో తెలుస్తుందరా? ప్రేమిస్తున్నానా చెప్తున్నా కదరా. ఏంటి గొడవ? ఏ మిస్టర్, యూనిఫామ్ లో ఉన్నావు? ఏ స్టేషన్ ఇది చెప్పే? అడుగుతుంది నిన్నే. రాజమండ్రి బే, నీకు సమాధానం చెప్పడానికి వచ్చాను రా. మిస్టేక్ చేసుకుంటున్నావు. ఎరా ఇందాక తెగ డైలాగ్ లేసు, ఇప్పుడు చెప్పరా ఐ లవ్ యూ. దీనికి ప్రేమిస్తున్నాను పదే పదే పిచ్చి ఒక్కలా తిరగడానికి నేను నరేంద్ర సర్టిఫికేట్లా? నా బుజ్జిమంటే కదా, నేను ఎప్పుడంటే అప్పుడు చెప్పుకుంటా. నీకు చివరి కోరికలు ఎక్కువే. ఏమన్నా డౌటా? నిన్ను
చంపడం కష్టం అనుకుంటున్నావురా? ఎంతరా నువ్వు నాకు పిల్లనాయాలా? నేను పిల్లనాయలే నాయ్, కానీ నువ్వే అనవసరంగా పోలీసు మీద చేసుకున్నావు. ఏం తెలుసురా నా గురించి? చంపడం నాకు కొత్త కాదు. నేను వేసేస్తే ఎన్నో వాడివో కూడా నాకు లెక్క తెలీదు. చంపడం అంటే వడ్డీలు వసూలు చేసి అంత ఈజీ నాకు. కానీ ఇప్పుడు ఈ మోతీ నగర్ లో బాలాజీ టవర్స్ వదిలేయడం మాత్రం నీకంత ఈజీ కాదరా. బండి వెంటనే మోతీ నగర్ పోనీ. నిన్ను చంపి రాజమండ్రి వరకు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళినా నన్ను అడిగేవాడు ఉండడు. కానీ పోలీసులు అడుగుతారా? పోలీసులేంట్రా, పొలిటీషియన్స్ తోనే పెట్టుకుంటాను. మినిస్టర్ కృష్ణారెడ్డి మర్డర్ కేసులో నా హ్యాండ్ కూడా ఉంది. కానీ నా మీద ఒక కేసు లేదు, నా పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు. నా ఖాతాలో ఇప్పటికే 6 మినిస్టర్లు ఉన్నారు. శాబాష్. రూలింగ్ పార్టీ వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళ వైర్లెస్ లో నీ వాయిస్ విన్నాను రా. ఎలా ఉంటావా అని ఊహించుకున్నాను. అచ్చం అలాగే ఉన్నావు. అదిరింద్రా నీ పర్సనాలిటీ. సార్ ఎస్ఆర్ శంకర్ ఫ్రమ్ రాజమండ్రి సార్. శ్రీ అమ్మని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి చంపేస్తుండగా రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు సార్. రెడ్ హ్యాండెడ్? రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అతను కాదు, వీడు. ఏంట్రా ఇందాక నుంచి నీ మడ్డల గురించి తెగ మాట్లాడేస్తున్నావు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి అర్థం కావట్లేదా? తమ్ముడు తెనాలి రామకృష్ణ, ఎక్కడ దాచావు నాన్న? ఇంకా ఎందుకు వెయిటింగు? వాకీ టాకీలో నువ్వు చెప్పిన కథంతా ఎఫ్ఎం రేడియో కన్నా క్లియర్ గా అనిపించింది సిటీ అంతా. నువ్వు జీపేకి జైలుకి వచ్చావనుకో, మిగతా కథంతా డిస్కస్ చేసుకోవచ్చు. ఎక్కించండి. సార్ దుమ్ము దులిపారు సార్. దుమ్ము దులిపింది నేను కాదురా, నువ్వు సరైన టైంలో కరెక్ట్ గా రియాక్ట్ అయ్యావు. చూడమ్మా, వీడంటూ నీకుంటే నీకంటూ ఏ ప్రాబ్లము రాదు. మరేం చేస్తుంటావు? నేనా పలానా ఊరు పలానా మనిషి అని తేడా లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్రాప్ లోన్ అని, కార్ లోన్ అని, క్రెడిట్ కార్డ్ అని అప్పులు చేసి ఎగ్గొట్టే వాళ్ళ నుంచే డబ్బులు వసూలు చేయడం నా ఉద్యోగం సార్. యా ఇదంతా ఈ భూమి మీద ఇంతమంది పిల్లలు ఉన్నారా? మరి ఫస్ట్ నుంచి నన్ను ఎందుకు దుబ్బుతున్నారు? నన్నా ఇయర్ ఫోన్స్ లేవు కదా?